గుర్రాలు ఈడ గడ్డి మేసినాయి. ఇది వక్వాస్తి. అక్కడ మేము చాలా రోజుల నుంచి నమాజ్ చేస్తున్నాం. చిన్న రేకుల షెడ్తో దర్గా కూడా కట్టేసినాం. అది వక్వాస్తి. ఇలా దేశంలోని భూములన్నిటిని రైల్వేల తర్వాత అత్యంతిక ఆస్తులు కలిగిన సంస్థగా వక్ఫ్ మారింది అంటే కారణాలు లేకపోలేదు. నాకు తెలియక అడుగుతా, ఆధారాలు కనిపిస్తున్నా కూడా ఇది హిందువుల ఆస్తి, ఇది హిందూ దేవాలయాల ఆస్తి అని మనం ఎందుకు అడగలేకపోతున్నాం? వాటిని ఎందుకు వదిలేస్తున్నాం? మసీదుగా మారిన పురాతన శివాలయం, శివయ్య దానికి సంబంధించిన ఆనవాళ్ళు, కానీ దీన్ని మసీదు చేసేసిండ్రు. స్తంభాలు, ఎంత దౌర్భాగ్యం మనది. ఇంత గొప్ప గొప్ప చారిత్రక పురాతన ఆలయాలను కాపాడుకోలేకపోతున్న మూర్ఖులం, చేతగాని దద్దమ్మలం మనం. అక్కడ మంచిగా స్తంభాలతో పాటు చాలా క్లియర్ కట్గా అది ఒక పురాతన శివాలయం అని తెలుస్తోంది కాబట్టి అది హిందూ ధర్మం యొక్క ఆస్థ, దేవాలయాల ఆస్థ. మన సంస్కృతిని కాపాడుకోవడానికి నిలువెత్తు నిదర్శనంగా ఉన్న ఆలయాల కోసం మనం చేసే పోరాటం. ఇది ఎక్కడుంది? ఒక అబద్ధపు వీడియో పెట్టింది, ఇది ఫేక్ అని కామెంట్లు పెట్టే వాళ్ళకు దీనికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ చెప్తున్నా. డౌట్ ఉంటే వెళ్ళి చెక్ చేసుకోండి.